వెల్కమ్ టు న్యూస్ ప్లస్. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారు. అందుకే సైబర్ క్రిమినల్స్ ఆండ్రాయిడ్ యూజర్లే లక్ష్యంగా సైబర్ నేరాలకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగినా కొద్దీ వైరస్లు, మాల్వేర్లు ఉన్న యాప్ల ప్రమాదం కూడా పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొన్ని యాప్స్లలో ప్రమాదకరమైన మాల్వేర్లను ఉంచుతున్నారు. అవి డౌన్లోడ్ చేసుకుని వాడితే ఇక అంతే, యూజర్లు బ్యాంకింగ్ సమాచారం, డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఇలాంటివి చాలా యాప్స్ బయటకొచ్చాయి. మరి ఈ ప్రమాదకర యాప్స్ని ఎలా గుర్తించాలి? ఈ యాప్స్తో వ్యక్తిగత డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉందా? ఈ యాప్స్ ద్వారా జరిగే సైబర్ అటాక్ నుండి ఎలా బయటపడాలి? వాజ్ ది స్టోరీ. మీ స్మార్ట్ ఫోన్ తరచుగా హ్యాంగ్ అవుతోందా? దానికి వైరస్ ఉందని మీరు అనుకుంటున్నారా? చాలా సార్లు యూజర్లు తమ ఫోన్ స్లో అవ్వడానికి లేదా పదే పదే హ్యాంగ్ అవ్వడానికి కారణం స్మార్ట్ ఫోన్ లో ఉన్న వైరస్ వలనే. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన కొద్దీ వైరస్లు, మాల్వేర్లు ఉన్న యాప్ల ప్రమాదం కూడా పెరిగింది. ఈ ప్రమాదకరమైన యాప్లు మీ ఫోన్ వేగాన్ని తగ్గించడమే కాకుండా మీ వ్యక్తిగత డేటాను కూడా ప్రమాదంలో పడేస్తాయి. ఇంటర్నెట్ తో అనుసంధానమైన స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్టే. అలాగే మన స్మార్ట్ ఫోన్ లోకి హిడెన్ స్పై యాప్లు ప్రవేశిస్తే మన కదలికలను ఒక వేగు వెంటాడుతున్నట్టే. అందుకే మీ ఫోన్ లో వైరస్ ఉందా అని చెక్ చేసుకోమని చెబుతున్నారు సైబర్ భద్రత నిపుణులు. స్పైవేర్ యాప్ మీ ఫోన్లోకి చొరబడితే అది మీ పూర్తి డేటాను రహస్యంగా సేకరించి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. స్పైవేర్ యాప్లను గుర్తించడం కూడా కష్టమేనని అంటున్నారు. అవి చూడడానికి సాధారణ గేమింగ్ యాప్ల మాదిరిగా ఐకాన్తో కొన్ని ఉంటాయని, మరికొన్ని మనకు కనిపించకుండానే తెర వెనుక రన్ అవుతుంటాయని చెబుతున్నారు. అయితే వీటికి ప్రధాన కారణాలు చూస్తే ముందుగా వినిపించే పేరు డేటా ట్రాన్స్మిషన్. ఇది మీ ఫోన్లోని కీలక సమాచారాన్ని మీ అనుమతి లేకుండా థర్డ్ పార్టీకి ఎప్పటికప్పుడు పంపుతాయి. అలాగే ఫోన్ పనితీరులోనూ సమస్యలు. స్పైవేర్ చేరిన తర్వాత అది మీ ఫోన్ వేగాన్ని తగ్గించవచ్చు. తరచూ ఫోన్ వేడెక్కడం, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. మరోవైపు ఫోన్లోకి వైరస్ చేరితే ఫోటోలు, కాంటాక్ట్ నెంబర్లు, ఇతర ఆర్థిక వివరాలు వంటి వ్యక్తిగత డేటా దొంగిలించబడే ప్రమాదముంది. మన వ్యక్తిగత సమాచారం, వీడియోలు, ఫోటోలతో ఐడెంటిటీ థెఫ్ట్తో పాటు ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీల సమాచారం తెలిస్తే ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. స్పైవేర్ మీ ఫోన్ను అనధికారికంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. మరిన్ని మాల్వేర్లను ఇన్స్టాల్ చేయడానికి, మీ ఫోన్ కెమెరా, మైక్ను యాక్సెస్ చేయడానికి లేదా యాప్లను మార్చడానికి సైబర్ నేరగాళ్లకు వీలు కల్పిస్తుంది. ఫోన్లో యాప్లు వాటంతటా అవే తెరవడం లేదా మూసివేయబడడం. స్పైవేర్ మీ ఫోన్ను అనధికారికంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది.
మరిన్ని మాల్వేర్లను ఇన్స్టాల్ చేయడానికి మీ ఫోన్ కెమెరా, మైక్ను యాక్సెస్ చేయడానికి లేదా యాప్లను మార్చడానికి సైబర్ నేరగాళ్లకు వీలు కల్పిస్తుంది. ఫోన్లో యాప్లు వాటంతటవే తెరవడం లేదా మూసివేయబడడం, మనకు తెలియకుండానే ఇతర నెంబర్లకు టెక్స్ట్ మెసేజ్లు పంపడం, వింత పాపప్లు వస్తుండడం మీరు గమనించవచ్చు. అవగాహన లేకుండా చేసే పనులతో మనమే మన ఫోన్లోకి వైరస్లను ఆహ్వానిస్తున్నామని సైబర్ భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు మనం అనధికారిక మూలాల నుంచి అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేసుకోవడంతో వైరస్ చేరవచ్చు. ఈమెయిల్లు, టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం ద్వారా కూడా హిడెన్ యాప్లు మన ఫోన్లోకి వచ్చే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలోని హానికరమైన లింకులను క్లిక్ చేసినా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. గుర్తింపు పొందిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ను స్కాన్ చేసుకోవాలి. ఫోన్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో సెక్యూరిటీ ప్యాచప్లు, నూతన సెక్యూరిటీ అప్డేట్లు వస్తాయి. దీనివల్ల వైరస్లను అడ్డుకోవచ్చు.